జాతీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు, ఆ పార్టీ ప్రతినిధిగా ఆయన ఉన్నారు కిషోర్ పోరెడ్డి గారు. నిజంగా కూడా కాసేపు రాజకీయాలు పక్కకు పెడదాం కిషోర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొట్లాటంతా నీళ్లు నిధులు నియామకాలు మన అందరికీ తెలుసు. సరే ఎవరు కొట్లాడారు ఎవరు, ఈ చర్చ అంతా పక్కకు పెడదాం. ఆ రోజు రాష్ట్రం జరగాలి, ఆ విభజన జరగకపోతే మళ్ళీ 5 ఏళ్ళు పడతారు. అటు కాంగ్రెస్ ఇటు మీరు అంగీకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కాకపోయి ఉండొచ్చు. ఇదంతా ఒక అంశం అయితే తాత్కాలికంగా ఒక కేటాయింపులు, అది ఎపెక్స్ కౌన్సిల్లో జరిగింది, ఎక్కడన్నా జరిగింది, ఒక తాత్కాలిక నీటి కేటాయింపులు, అది కూడా 1 సంవత్సరానికి అన్నట్టుగా ఉమాభారతి గారు ఉన్నప్పుడే జరిగిందన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో ఆ కేటాయింపులు దాన్ని స్పీడప్ చేయటం అన్నది మరి అది మీరు బాధ్యత తీసుకుంటారా లేదా నాకు తెలియదు, కానీ అది పూర్తి కాలేదు. ఇవాళ ఒక రాజకీయంగా ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలకి ఇంక్లూడింగ్ మీ పార్టీ ఇప్పుడు రేపు మేడిగడ్డ సందర్శనకు రమ్మంటే మేము రామని చెప్తా ఉన్నారు. అంటే దాని గురించి దాని సెకండ్ పార్ట్లో వద్దాం, కానీ ఈ ఏర్పాటు జరగకపోవటం, నీటి కేటాయింపులు తేల్చకపోవటం, 2 రాష్ట్రాలకి ఇది ఒక రాజకీయ అంశం కావటం ఏ పార్టీలు ఉన్నా ఎలా అర్థం చేసుకోవాలి కిషోర్ గారు? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే నరసింహారెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, మన ఎంపీ గారికి నమస్కారం అండి. ఇప్పుడు సడన్ గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అంతకుముందు మొత్తము గోదావరి జలాల మీదే గత 10 సంవత్సరాల కృష్ణని పట్టించుకున్నది లేదు ప్రభుత్వం వారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు జలాల పంపకం జరిగింది జరగలేదు, మీరే ఇప్పుడే చెప్పారు. ఆర్టికల్ క్లాజ్ 85 ఏపీ విభజన చట్టం 85 to 89 మొత్తం దీని మీదే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కృష్ణ రివర్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు, దానికి ఒక మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ ఒకటి, మన ఇక్కడ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అక్కడ చీఫ్ మినిస్టర్, దాని తర్వాత కేంద్ర జనవనరుల శాఖ మంత్రి, వీరందరి ఆధ్వర్యంలో ఇదొకటి అపెక్స్ కౌన్సిల్. దీన్ని ఈ 2 రాష్ట్రాల విభజన, ఈ నీటి విభజన గురించి మీరు అన్నట్లుగా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి జరిగింది కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది అని. ఇది అయిన తర్వాత మొట్టమొదటిసారి అనుకుంటారు మన రాష్ట్రమే 299 టీఎంసీ చాలు అని చెప్పేసి ఒక సంతకం పెట్టేసి వచ్చేసారు. ఇదే ఇక్కడే డైవర్షన్ సార్. ఒకసారి ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, దాని తర్వాత కోర్టు కేసు అయింది, రైట్? కోర్టు కేసుల్లో ఉంది, మీరు చెప్పారు కదా. ఏది చేద్దామన్నా కానీ అంటే ఇది 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఏం చేయలేదు అని ఇప్పుడు 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఫైనల్ గా అటాక్ అయితే కేంద్రం అసలు ఏమీ చేయలేదని, ఒకవైపు ఏమో ఏమన్నా చేస్తుంటే కేంద్రమే తన ఆధీనంలోకి తీసేసుకుంటోంది, మన హక్కులు కాలర్ రాస్తోంది అనేది ఈ రెండు చెప్తారు వారే. ఇటు ఏమి చేయలేదని చెప్తారు, ఏమన్నా చేద్దామని అంటేనేమో హక్కులు కాలర్ రాస్తోందని కూడా చెప్తారు. కాకపోతే చరిత్ర ఏంటంటే గొడవ చేసింది దేనికోసము, మనం ఇచ్చొచ్చింది తాత్కాలికంగానైనా కానీ పూర్తిగా అయినా కానీ, మరి అదే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ వారు కూడా చెప్పి ఉండొచ్చు కదా, మేము ఇంతే అని చెప్పేసి, ఇంతకు అగ్రీ చేస్తాం, మాకే తక్కువకి అగ్రీ చేస్తామని చెప్పి. అదైనా కానీ దాని తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళడమే కానీ, ఏది ఈ తప్పిదాన్ని ఇది చేసుకోవడం, కవర్ చేయడానికి కోర్టులకు వెళ్ళడమే కానీ అటు ఇటు అయ్యి డిలే అయితే అయింది. అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అండి. దీనివల్ల ఏమైందంటే మొత్తం మీద అయితే ఇప్పుడు ఆంధ్ర వారు మీకు తెలిసిన విషయమే, ప్రాజెక్టులు అయితే కడుతూనే ఉన్నారు కృష్ణ మీద. మరి తెలంగాణకి ఈ విభజన జరిగింది జరగలేదు, ఇప్పటి వరకు మనకున్న ఈవెన్ 299 టీఎంసీలు అయినా కానీ పూర్తిగా వాడుతున్నామా లేదా? ఇప్పుడు ఇక్కడ దాదాపు కొన్ని అయితే, ఇప్పుడు ఎట్లాగో రామచంద్రారెడ్డి గారు చెప్తారు, కొన్ని కోట్ల రూపాయలు వ్యయం చేసి ఉంటే కొన్ని ప్రాజెక్టులు అయితే అసలు అయిపోయి. కిషోర్ గారు దయచేసి ఇవాళ ఈ టాపిక్ చాలా పెద్దది, మీరు ఎవరైనా రోజుల తరబడి మాట్లాడగలరు. నేను ఇవాళ తీసుకున్న పాయింట్, అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళం, కేఆర్ఎంబీకి అప్పగించడం అన్నది అసలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నదా, ఏది కేటాయించిన నీటిని విడుదల చేయటం ఆపరేషన్ పార్ట్ వాళ్ళ చేతుల్లో ఉందా అన్నది మొదటిదైతే, రెండవది వాళ్ళ చేతుల్లో ఉండకుండా ఏ రకంగా జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు అది తేలేదాకా ఎవరో ఒకళ్ళు మధ్యంతరం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మధ్యంతరం చేస్తున్న దాన్ని అదేదో ఘోరాతి ఘోరంలాగా 2 ప్రతిపక్ష, అధికార పక్షం ప్రతిపక్షం ఎందుకు చూస్తా ఉన్నాయి? మొత్తం చర్చ దీని మీద ఎందుకు జరుగుతుంది అది నాకు కావాలి. నేను ఒకటే ఒక విషయం అండి, మొత్తం చర్చ దీని మీద ఎందుకు జరుగుతుంది అనేది చాలా సింపుల్. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ వారైనా కానీ అటు కాంగ్రెస్ వారు, ఇందులో ఉన్న పాలిటిక్స్ చెప్తాను. బీఆర్ఎస్ వారైనా కాంగ్రెస్ వారైనా కానీ మేమిద్దరమే కొట్టుకుంటున్నాము, మేమిద్దరమే ఏదో తెలంగాణ హక్కులు కాపాడేవారము,
ఒకరు చేసిన దానికి ఇంకొకరు చేసిన దానికి ఇంకొకరి ఆ హీట్ పెంచుకుని వారి మధ్య డిస్కషన్ ఉండేంత వరకే ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా, నేను ఇంతకుముందు అదే చెప్పాను, కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేసి ఉంటే అట్లీస్ట్ కొన్ని 10,000 ఎకరాలకి నల్గొండ జిల్లాలోనే ఆయకట్టు ఏర్పడేది, లేదా నీళ్లు వచ్చేవి పొలాలకి. మరి అట్లాంటిది కూడా ఇన్ని రోజులు ఏం ఆపింది? మనకున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో చేసుకోవట్లేదు, మనకి ఎలిగేట్ అయింది, ఇంతవరకు మనకేమీ జరగలేదు. ఈ రోజు కూడా అసలు ఆ విషయాల మీద కాకుండా ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే ఇద్దరు నరసింహారెడ్డి గారు ఇస్తాను, ఒక్క నిమిషం వారి కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీకు నాగార్జున సాగర్ మీకే ఒక ప్రశ్న కిషోర్ గారు, నరసింహారెడ్డి గారు పెద్దలు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగండి. నరసింహారెడ్డి గారు క్విక్ క్వశ్చన్ అడగండి, కామెంట్ వద్దు. అది నాకు కామెంట్ లేదు. కిషోర్ రెడ్డి గారు నా విజ్ఞప్తి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ 2 ముందు మీరు పిల్లి వ్యాజ్యం విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని కొత్త ట్రిబ్యునల్ ఇప్పుడు వేయడం సాధ్యపడదు, ఉన్న ట్రిబ్యునల్ ఎజెండాలో చేస్తామని ప్రామిస్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చేసి కూడా దాదాపు మళ్ళా 2-3 సంవత్సరాలు ఇది వేగతరం చేసి దాన్ని టైం బౌండ్ పెట్టి చేయవలసిన బాధ్యత కేంద్రం. నీటిని పంపకాలు చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అదే ట్రిబ్యునల్ ద్వారా స్పీడప్ అయ్యేట్టుగా చూడాలి. అదే నిర్వహిస్తే బాగుంటుంది కదా. కిషోర్ రెడ్డి గారు అది దాని మీద ఏమైనా మాట్లాడితే కాదు సార్. కిషోర్ గారు, నరసింహారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు మేము విత్డ్రా చేసుకొని కూడా 3 ఏళ్లు అవుతున్నది, ఎందుకని కేంద్ర ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రిబ్యునల్ దాన్ని ఫైనల్ చేయట్లేదు అనేది వారి ఆర్గ్యుమెంట్. అదే ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఇప్పుడున్న వాటర్ కి అసలు మనం ఏం చేశాము అనేది నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఏది బీఆర్ఎస్ వారిని, అసలు కృష్ణా వాటర్ మీద ఇప్పుడున్నది మనం ఈవెన్ టెంపరీగా అగ్రీ చేసిన వాటర్ కి అయినా గానీ, మీరు అంతకుముందు 299 జాలు అన్నారు, 500 చిల్లుకు అవసరం లేదు, 575 అని చెప్పి, దానికైనా గానీ ఒక్క ప్రాజెక్ట్ అయినా గానీ ఈ కృష్ణా మీద ఏమైనా నడిచిందా? ఎంతవరకు ఎన్ని టీఎంసీలు వాడుతున్నాము మన అధిక టీఎంసీలు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 7 సంవత్సరాల వరకైతే కేంద్ర ప్రభుత్వం అనేది ఏమీ లేదు, ఎందుకంటే మేమే కోర్టులో కేసు వేస్తున్నామని చెప్పి వారే అంటున్నారు. ఈ కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనది అయిపోగానే ఎమ్మటే ఎందుకు దునికి 6 నెలల్లో 3 ఏళ్ళు అంటే ఎమ్మటే కాదు సార్, 3 ఏళ్ళు ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ రావణ కష్టం నడుస్తుంది. అదే చెప్తున్నాను, అది ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందైతే అది ఇండిపెండెంట్ ట్రిబ్యునల్, మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. ఒక అపెక్స్ కౌన్సిల్ ఉంది ఈ బోర్డ్స్ కి, దాని మీద ఈ అపెక్స్ కౌన్సిల్స్ మీటింగ్స్, వాటిల్లో మనం ఎంత ప్రొయాక్టివ్ గా ఉన్నాము, ఏం చేశాము, ఏ విధమైన అబ్జెక్షన్సే గానీ, ఏ విధమైన సజెషన్సే గానీ, ఏ విధమైన క్లెయిమ్సే చేశాము, దాని మీద ఏం నడుస్తుంది, అది బెటర్ గా వారే చెప్పగలుగుతారు. ఇప్పుడు కేఆర్ఎంపీ గురించి ఏం చెప్తారు సార్? కాదు కిషోర్ గారు, కేఆర్ఎంపీకి ఇవ్వకపోవడం అసలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నదా? ఇప్పుడు ఇవాళ తీర్మానం చేశారు సార్, రాజకీయం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు దాని మీద ఒక హడావుడి నడిచింది, ఒక తీర్మానం అయితే చేశారు. కానీ అసలు ఇప్పుడు దాని నుంచి వెనక్కి పోవడానికి తాత్కాలికంగా నీటి విడుదలకి ఎవరు చేయాలి బాధ్యత? మొన్న చెప్తా ఉన్నారు, అట్నుంచి పోలీసులు వచ్చారు, ఆ ఏపీ పోలీసులని, రేపు తెలంగాణ పోలీసులపై కొట్టుకుంటారా? ఏంటి పరిస్థితి? అదే అంటున్నాను, అది వారే సమాధానం చెప్పాలండి. ఎవరు చేయాలి అనేది వారే చెప్పాలి, ఎందుకంటే వారే సమాధానం చెప్పమని చెప్పండి. మరి ఎవరు చేస్తారు? రామచంద్ర రెడ్డి గారిని అడుగుతారు, ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు, ఏంటి వారే సమాధానం చెప్పాలి.